మరి మీ శ్వాసలే మీ గురువు. మీలోనున్న భగవంతుని తెలుసుకోవడమే ధ్యానం. ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలి. ఎంత గొప్ప ధ్యానాన్ని మీకు మీ గురువులు అందిస్తున్నారు. మీరు మరి ఆరోగ్యంగా ఆనందంగా మా పిల్లలందరూ శక్తివంతంగా మరి మంచి చదువులో మంచి పేరు ఇచ్చి పెట్టాలి మాకని అందరూ మీ అమ్మ నాన్నల పేరు కూడా నిలబెట్టబడతారు. అంత గొప్ప ధ్యానం అంటే ధ్యానం చేయడం వల్ల ఎన్నో సాధించగలం మనం. మరి ఒక వివేకానందుడు, మరి ఆది శంకరాచార్యుడు, మరి ఆంజనేయుడు అయితే ఎప్పుడు ధ్యానం మీద ఉంటాడు. మరి ధ్యానం చేయడం వల్ల ఎంత శక్తివంతంగా తయారయ్యాడు ఆంజనేయుడు. శివుడు ఎప్పుడు ధ్యానం మీద ఉంటాడు. ఆంజనేయుడి లెక్క బలంగా కావాలి, మనం అన్నీ సాధించాలనుకుంటే ధ్యానం చేయాలి. అంత గొప్పది ధ్యానం అంటే. మీరే దేవుళ్ళు, మీలోనే ఉన్నాడు భగవంతుడు. ప్రతి జీవిలోనూ పరమాత్ముడే ఉన్నాని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిండు. అంతటా ఉన్న పరమాత్మను తెలుసుకోవడానికే ధ్యానం. ప్రతి జీవిలోన, ఒక కోడిలోన, ఒక కుక్కలోన, ఒక చేపలోన, మరి ప్రతి కోడిలోన కూడా ఉన్నాడు కదా భగవంతుడు. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎవరి చేతులు వాళ్ళ కళ్ళ మీద పెట్టుకోండి. ఎవరి చేతులు వాళ్ళు మంచి నవ్వుతూ కళ్ళు తెరవండి. కళ్ళు చేతులు చూసుకోండి. ఎవరి చేతులు వాళ్ళే చూసుకోవాలి. అయితే మన బ్రహ్మర్షి పత్రిజీ సార్కు క్లాప్స్ కొట్టండి. మనం విశ్వం నుంచి ఎన్నో అందుకుంటున్నాం కదా. విశ్వానికి ఒకసారి క్లాప్స్. మరి ఇక్కడ మనకు అన్ని ఏర్పాటు చేసిన మీ సార్కు, టీచర్స్కు అందరికీ ఒకసారి క్లాప్స్. మరి మీకు ఇంత శ్రద్ధగా ఉన్నందుకు మీకు ఒకసారి క్లాప్స్.